ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: నవభారత నిర్మాణం దిశగా అకుంఠిత కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల మధ్య మైత్రీ సంబంధాలను పెంపొందించే బహుళ దేశాల నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలన్ ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గ్రామ గ్రామాన కనబడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం బృహత్ ప్రణాళికను అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వార్తల వివరాలు: రాబోయే 5 సంవత్సరాలు దేశానికి ఎంతో కీలకమని, నవభారత నిర్మాణం దిశగా అకుంఠిత కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో నిన్న ఆయన ముగింపు ఉపన్యాసమిస్తూ లోక్సభకు జరిగే ఎన్నికల కోసం రానున్న 100 రోజులు నూతన శక్తి, ఉత్సాహం, విశ్వాసంతో పనిచేయాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. సమాజంలోని ప్రతి వర్గానికి చేరువై వారి నమ్మకాన్ని సంపాదించాలని కోరారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను గణనీయంగా మెరుగుపరిచిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, देश न छोटे सपने देख सकता है, न अब छोटे संकल्प ले सकता. सपने भी विराट होंगे, संकल्प भी विराट होंगे. और ये हमारा सपना भी है, हम सबका संकल्प भी है कि हमें भारत को विकसित बनाना है. और इसमें अगले 5 वर्षों की बहुत बड़ी भूमिका होने जा रही है. अगले 5 साल में भारत को पहले से भी कई गुना तेजी से काम करना है. ప్రపంచ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరచుకోవడం, ఇతర దేశాలకు తమ తమ సైనిక పాఠం తెలియజేసే ఉద్దేశంతో భారత నౌకాదళం ఆధ్వర్యంలో బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు మిలన్ 12వ ఎడిషన్ ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరంలో ప్రారంభమవుతాయి. సురక్షితమైన సముద్ర భవిష్యత్తు కోసం నావికా కూటమి ఏర్పాటు చేయడం అన్న ఇతివృత్తంతో ఈ నెల 27వ తేదీ వరకు మిలన్ కార్యక్రమం కన్నుల పండుగగా జరగనుంది. వివిధ దేశాల నుండి 15 నౌకలు, భారత నావికాదళానికి చెందిన దాదాపు 20 నౌకలు ఈ సముద్ర విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. మిగ్ 29K P-81 విమాన వాహక నౌకలు, విక్రాంత్, విక్రమాదిత్యతో సహా భారత్కు చెందిన దాదాపు 50 విమానాలు తమ సైనిక శక్తిని ఈ సందర్భంగా ప్రదర్శించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అందిస్తున్న పాలనను, 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ పాలనలో ఉన్న తేడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అనంతపురం జిల్లా రాప్తాడు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో నిన్న జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 2.55 లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు జరిపిందని తెలిపారు. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలో అభివృద్ధి కనబడుతోందని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కలిగేలా కార్యకర్తలు వివరించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళిక అమలు చేయనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో అగ్నిమాపక దళం ప్రధాన కార్యాలయ భవనాన్ని నిన్న ఆయన ప్రారంభిస్తూ, హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆరోగ్య, క్రీడలు, కాలుష్య రహిత పరిశ్రమలతో కూడిన ఒక నగరాన్ని నిర్మిస్తామని, ఈ ప్రాంతానికి మెట్రో సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని వివరించారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనువైందని రేవంత్ రెడ్డి పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమికి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది. ఆసియా ఖండంలోనే జరిగే ఈ అతిపెద్ద ఆదివాసీ మహాసమ్మేళనంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ జాతరలో భాగంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు భక్తులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 6,000కి పైగా బస్సులు నడుపుతోందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని 51 కేంద్రాల నుండి నడుపుతున్న ఈ బస్సుల కోసం 15,000 మంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. మరోవైపు మేడారం జాతర కోసం దక్షిణ మధ్య రైల్వే కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి జనసాధారణ పేరుతో 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లను నిలిపేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యువత తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యత, చేరువ కావడం, సమానత్వం, జవాబుదారీతనం అన్న అంశాలపై జాతీయ విద్యా విధానం రూపొందిందని, వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని మరింత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అబ్దుల్ నజీర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా నిలిపివేసిన డ్వాక్రా మహిళల రుణాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నిన్న జరిగిన భద్రాచలం ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తుందని తెలిపారు. అయోధ్యలో బాలకరాముని దర్శనం కోసం ఏర్పాటైన రైలు నిన్న ఒంగోలు పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఈ రైలుకు రైల్వే స్టేషన్లో స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలకు చెందిన 77 మంది ప్రయాణికులు ఈ రైలులో అయోధ్యకు వెళ్లారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో ఒంగోలు రైల్వే స్టేషన్ మార్మోగిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 557 పరుగుల లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ 122 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యం సంపాదించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ప్రకటించారు. ఉభయ జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ రాంచీ వేదికగా ఈ నెల 23వ తేదీన ప్రారంభమవుతుంది. మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత మహిళా జట్టు స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోటీలో థాయిలాండ్ను 3-2 తేడాతో ఓడించి భారత్ జట్టు ఈ స్వర్ణ పతకం సాధించింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆసియా ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 2 సింగిల్స్, 1 డబుల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణులు పివి సింధు, గాయత్రి గోపీచంద్, త్రిషా జోలీ జట్టు ఇంకా అన్మోల్ ఖర్బ్ తమ మ్యాచ్ల్లో విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. మొఘల్ పాలనను వ్యతిరేకించి సుస్థిర పాలనను అందించి గూఢచారి వ్యవస్థలో దిట్టగా పేరొందిన ఛత్రపతి శివాజీ జయంతి ఈరోజు. శివాజీ అసలు పేరు శివాజీ రాజా భోంస్లే. మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహావీరుడు. జాతీయ భావాన్ని ప్రజల్లో పాదుకొల్పిన ఛత్రపతి శివాజీ 1630 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన వైశాఖ మాసంలో పూణేలోని జున్నార్ పట్టణం సమీపంలో శివనేరి కోటలో షహాజీ జిజాబాయి దంపతులకు జన్మించారు. యుద్ధ నైపుణ్యంలో పేరుగాంచిన శివాజీ పేరు వినగానే సింహగఢ్ యుద్ధం, ప్రతాప్గఢ్ యుద్ధాలు గుర్తొస్తాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవభారత నిర్మాణం దిశగా అకుంఠిత కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల మధ్య మైత్రీ సంబంధాలను పెంపొందించే బహుళ దేశాల నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలన్ ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గ్రామాన కనబడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం బృహత్ ప్రణాళికను అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.